కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో ఇక్కడ అందరూ కూడా మృతి చెందిన వారు బడుగు జీవులే. ఏ రోజుకు ఆ రోజు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో పొట్ట చేత పట్టుకుని వారు రోజు కూడా ఉదయాన్నే బాణసంచా తయారీ కేంద్రం దగ్గరికి ఏదైతే ఈరోజు దుర్ఘటన జరిగిందో ఆ ప్రాంతానికి వెళ్ళి పొద్దస్తమాను కష్టపడి పనిచేసి సాయంత్రం మళ్ళీ వచ్చి తమ బిడ్డలను పోషించుకునే పరిస్థితి ఉంటుంది. దీనికి కూతవేడు దూరంలో ఉన్నటువంటి ప్రాంతం అంటే సామర్లకోట మండలంలోనే వేట్లపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి హరిజనపేట, ఈ ప్రాంతంలో అందరూ కూడా దళిత వర్గాలే, అంటే అందరూ కూడా నిరుపేద వర్గాలే. ఇందులో చనిపోయిన వాళ్ళలో ఈ పేట నుంచి 4 వరకు ఉన్నారని మనకి సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనం ఈ వేట్లపాలెంలోని దళితపేటలో హరిజనపేటలో ఉన్నాం. మనం ఒకసారి ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మృత్యువాత పడిన వాళ్ళు ఇక్కడ 4 వరకు ఉన్నారని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు కష్టపడి పనిచేసేవారు ఉన్నారు. ఇక్కడ ఎంతమంది చనిపోయారండి? ఇక్కడైతే 4 చనిపోయారు సార్. 4 రోజు కూడా ఏ రోజు కష్టపడే వాళ్ళండి. అందులో మీ సోదరు కూడా, మీ అక్కగారు కూడా ఉన్నారని చెప్తున్నారు. మా అక్కగారు 2 తమ్ముళ్ళు అండి. నాకు 2 తమ్ముళ్ళు కూడా చనిపోయారు సార్. తమ్ముళ్ళు కూడా చనిపోయారు? చిన్నబాబు పెద్దబాబు బిడ్డలండి. వాళ్ళిద్దరు కూడా ఒకే కుటుంబం సంబంధించి మేము మా వాళ్ళు 3 చనిపోయారు సార్. వీళ్ళు ఎప్పటి నుంచి పని చేస్తారండి ఇక్కడ? చాలా నుంచి చేస్తున్నారు సార్. కూలీ అది బాగానే ఇస్తుంటాడు అతను? కూలి పని బాగానే ఇస్తారండి. మరి ప్రమాదం అని తెలిసినా కూడా ఎటువంటి ప్రికాషన్స్ లేవని కూడా అధికారులు చెప్తున్నారు. అక్కడ ఇటువంటి పరిస్థితుల్లో మరి పనికి వెళ్ళారు అంటున్నారు. మరి ఎంత ప్రమాదం జరుగుతుందని కళ్ళ కూడా ఊహించుంటారు? ఎప్పుడు ఊహించలేదండి. అలా జరుగుతుంది, ఇంత దారుణం జరుగుతుంది ఇప్పుడు కూడా ఊహించలేదు. సుమారు ఎంతమంది ఉంటారు ఈ పేటలో? కుటుంబాలు ఒక 200 కుటుంబాలు ఉంటాయి సార్. మీ అక్కగారు ఏజ్ అంటే ఆవిడ ఇదే పని అండి, ఈ పనికి వెళ్తారా? ఇదే పనికి వెళ్తారు సార్. 42 అండి ఏజ్. 42 అండి. 42 ఏళ్ళు. అవును. పిల్లలు పోషించుకుంటూ ఉన్నారట? అవునండి. మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు ఏజ్? తమ్ముడికి అయితే 34 అలా ఉంటాయి సార్. తమ్ముడికి అయితే 30 ఉంటాయండి. 3 కూడా మృతి చెందారు. ఎలా మీరు ఆ సమయం అంటే ఈరోజు అక్కడ విస్ఫోటనం జరిగే సమయానికి చాలా భయంకరమైన శబ్దం, అంటే ఒక భూకంపం వచ్చినంత స్థాయిలో ఇక్కడ ప్రకంపనలు వచ్చాయని కూడా చెప్తున్నారు. మీరు ఆ సమయంలో ఇక్కడ ఉన్నారా? ఇక్కడ లేదు సార్. నేనైతే వేరే ఊర్లో ఉన్నానండి. అక్కడికి ఒక 7 కిలోమీటర్లు ఉంటుందండి ఈ చర్యం కాడికి. అక్కడ సౌండ్ కూడా వినిపించిందండి. చాలా ఇళ్లలో కూడా సీలింగ్స్ కూడా ఊడిపోయినాయి. పిఓపి అవును సార్, ఊడిపోయినాయండి సార్. అద్దాలు కూడా పగిలిపోయినాయండి ఈ ఏరియాలో. అవును సార్. ఏంటి సార్ వీళ్ళ ఆర్థిక పరిస్థితి? పాపం ఏ పని చేసుకుని ఏ రోజుకు ఆ రోజు కూలి పని చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? పరిస్థితి ఏంటి? అదే డైలీ వీళ్ళు కూలి పనికి వెళ్తే కానీ వీళ్ళకి గడదండి. అది ఏ పని అయినా చేస్తారండి వీళ్ళు. అందువల్ల డైలీ వెళ్ళినట్టే వెళ్ళారండి. ఇలా జరుగుతుందని కూడా అలా అనుకోలేదండి పాపం. ఇలా గట్టిగా శబ్దం రావడం వల్ల అది పేలడం వల్ల మొత్తం అందరూ కూడా చనిపోయారండి. మొక్కల కింద అయిపోయి. చాలా దారుణమైన హృదయ విదారకంగా కనిపించాయి అక్కడ మృతదేహాలు. ఆ సమయంలో మీరు ఇక్కడ ఉన్నారా? లేనండి, మాది ఆర్బీ కొత్తారండి. శబ్దం అయితే వచ్చిందండి 2 ఆ టైంకి వస్తే. బాగా గట్టిగా రావడం వల్ల బిల్డింగ్ పడిపోయిందేమో అనుకుని మేము బయటకు వచ్చిపోతే ఇలా వేట్లపాలెం 7 అండి. 7 కిలోమీటర్ల దూరం కూడా వినిపించింది. వచ్చిందండి. రావడం వల్ల మేము ఇలాగా భయపడతా ఇలా వేట్లపాలెం ఇలా జరిగిందంటే అక్కడికి వచ్చామండి. అలా రావడం వల్ల అక్కడికి వెళ్ళి చూసిపోతే బ్లాస్ట్ అయిపోయి చాలా మంది చనిపోయి ఉన్నారండి. అందరూ కూడా చాలా బాధపడ్డారండి. అందులోనే మా అన్నయ్య గారి కుటుంబంలో 3 చనిపోయారండి. ఒకే కుటుంబంలో 3 చనిపోయారండి. అందులో చిన్న వయసు కూడా ఉన్నారండి. నాని అని మా బ్రదర్ ఉన్నాడండి. అతనికి 27, 26 అలా ఉంటాయండి ఏజ్. అతను కూడా చనిపోయాడండి. ఆ అబ్బాయికి 2, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి. చనిపోవడం వల్ల వాళ్ళు కూడా వెంటనే తెలియపరచలేదండి. చనిపోయాడండి. అలా మిస్సెస్కి తెలియపరచలేదండి. తర్వాత ఇప్పుడు తెలిసిందండి. ఇంకోటి ఏంటంటే ఈ పనికి సంబంధించి ఏదన్నా ఈ ఫైర్ వర్క్స్లో కొంచెం అలవాటు అన్నా ఉండాలి, లేదంటే నైపుణ్యం అన్న ఉండాలి. వీళ్ళందరూ కొత్తగా వెళ్ళిన వాళ్ళు అని తెలుస్తుంది. అది మరి ఆ వర్క్లోకి వెళ్ళడం ఎలా వెళ్ళారు వీళ్ళు? అతనే తీసుకెళ్ళాడా? అదేనండి, ఓనర్ గారు రమ్మడం వల్ల కొంతమంది సీనియర్లు ఉండడం వల్ల వీళ్ళు తీసుకెళ్తారండి. ఇలాగ బ్లాస్ట్ అవుతుంది అలా అనుకోరు కదండి. చేసేసి వచ్చేసి జరిగాయండి. అవి చిన్నవి అండి. ఇదైతే చాలా విపరీతంగా జరిగిందండి. డబ్బులు ఎక్కువ సంపాదించడం వల్ల సంపాదించుకోవాలని వెళ్తారు కదండి. రోజువారీ కూలి ఎంత ఇస్తారు తమ్ముడు? రోజుకి వచ్చి 600-700 కూలి ఉంటుంది. మామూలు కూలి పనికి ఇలా ఆర్థిక పరిస్థితి వల్ల వెళ్తున్నారు తప్ప, లేదంటే అంత రిస్క్ చేసిన పని లేదండి. అది కూడా మందు కొట్లో కూడా వీళ్ళు అతిథి మోతాదుగా ఎక్కువ
చేయడం, పవర్ ఎక్కువగా ఉండడం, ఉంచడం, అది స్టోర్ చేసుకోవడం వల్ల ప్రమాదం అది జరిగిందండి. ఈ జరిగిన ప్రమాదం ఏంటంటే అధిక ప్రమాదం అండి. నార్మల్ అంతా ముందు జరిగిన ప్రమాదాల కన్నా ఎక్కువ ప్రమాదం జరిగిందండి ఇది. దానివల్ల జరిగిందండి. ఆ పేలు మా ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నానండి. అలాగే ఏం జరిగింది అసలు ఆ టైంలో? ఏం జరిగింది మాకు తెలియదండి. పేలు పేలగానే మేము అందరం అక్కడికి వెళ్ళామండి. మేము వెళ్తుండగా కూడా అక్కడ ఇంకా కాలుతూనే ఉన్నాయి, మండుతూనే ఉన్నాయి. దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఎదుర్కొన్న పరిస్థితి అది ఇంచుమించుగా 1 గంట సేపు అయితే కాలిందండి. ఇంచుమించు 1 అవర్ కాలిందండి. అప్పుడు కూడా మంటల్లో కాలుతున్నారు మనుషులండి. ఆ పేలుడికి అక్కడ నుంచి ఉన్న మనుషులు కనీసం ఒక 100 మీటర్స్ దూరంలో పడారు. అంతా పడిపోయారండి. ఇంచుమించు చాలా మంది చనిపోయారు. అక్కడ హఠాత్తుగా స్పాట్లో చనిపోవడం జరిగింది. ఇదంతా ఇంకా వాళ్ళ ఎక్కువ చెప్పండి సార్. నేను ఎంఆర్పిఎస్ నాయకుల్ని. ఇప్పుడు అక్కడ పోస్ట్ మార్టం చేసేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న ఎవరైతే ప్రమాదవత్తు చనిపోయారో వాళ్ళ కుటుంబకుల్ని పోస్ట్ మార్టం చేస్తామని చెప్పేసి పిలుస్తున్నారంటే మేము ఖండిస్తున్నాం. అంటే గవర్నమెంట్ నుంచి ఇప్పుడు వచ్చిన చంద్రబాబు అవన్నీ లేదంటే మన జగన్ గారు అవన్నీ ఎక్స్ప్రెషన్ ప్రకటించకుండా పోస్ట్ మార్టం చేయవలసిన చేస్తే మాత్రం మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి మేము దాన్ని ఖండిస్తున్నామండి. ఇప్పుడే మేము అందరికీ ఒకటి ఇన్ఫార్మ్ చేస్తాము, ఎవరు పిలిచినా సరే పోస్ట్ మార్టం చేద్దామని చెప్పాను. ఇది గవర్నమెంట్ దృష్టిలో పెడతారని చెప్పి ముఖ్యమంత్రి వచ్చారు, ఇప్పుడు పరిశీలించారు, ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కదా. అవునండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత పరిశీలించిన తర్వాత వెంటనే ప్రకటించాలండి. ఎక్సెప్షన్ అంటే వెంటనే ప్రకటించాలా, అదండి మా డిమాండ్. ఇక్కడ కేవలం నలుగురినే ఇక్కడ పనికి కుదుర్చుకోవాల్సింది 40 మందిని పెట్టుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. దాని గురించి ఏం చెప్తారు? నలుగురిని అంటే గవర్నమెంట్ ఇచ్చింది పర్మిషను ఎంత ఉందో అంత చేయవలసిన బాధ్యత అండి. అధికారులు దాన్ని పరిశీలించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది. అతను ఎక్కడండి అసలు? ఓనర్ ఎవరు? అడబాల నాని గారండి. అడబాల నాని గారు, శ్రీని గారు తెలుసండి. ఈ ఊరండి మాది వేటలపొలమే. గతంలో కూడా ఆయన కుటుంబంలో సంబంధించిన వాళ్ళదే ఇలా జరిగిందంటే నిజమేనా? గతంలో లేదండి, వాళ్ళ కుటుంబంతో తెలిసింది మాకు తెలియదు. నాకు అంటే మేము మాకు గడకమ్మ ఇన్నాలో యాసంపల్లి నుండి ఇప్పుడు మిషన్లు వచ్చినాయి. ఇంకా లేక ఏం చేస్తాం, దీని మీద ఆధారపడటం. అంటే మాకు పని అది లేని వాళ్ళు కూడా ఏవి లేవు. ఇది మాకు కొంత తెలిసిన ఇంకా ఏం చేస్తామండి, చస్తామని తెలుసు మాకు. మొన్న మధ్యలో కోరిపాలెం జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. అది గుండెకాయలు చేతితో పట్టుకుని భగవంతుని మీద భారం పెట్టుకుని మేము అలాగా లైన్ రెక్కల మీద బతుకుపోలేండి మేము. పిల్లోడైతే చదువుకున్నాడండి, మాకు సామెత లేక మేము దేనికి ఎట్టుకోలేదు. రెక్కల మీద బతుకున్న వాళ్ళమే. ఇంటర్ వరకు చదువుకున్నాడమ్మా. మాకు ఆ సామెత లేదండి. రెక్కలు ఆడితేనండి అక్క కూలి పని తెచ్చుకుంటేనండి ఆ పొడుగు గడుతుందండి మాకు. ఏ పని లేక దాంట్లోకి వెళ్తున్నామండి. ప్యానాలు పోతున్నాయని తెలిసినా సరే ఏం చేస్తామండి? ఏమి లేవండి, పనులు ఏమి లేవండి. పిల్లలు పోని దేనికి ఎట్టుకుందామన్నా మాకు వెనక ఆస్తులు కానీ ఏమి లేవండి. ఏంటమ్మా ఈయన రోజు ఈ పనికి వెళ్తారా? రోజు ఈ పనికి అండి. ఎంతమంది అమ్మ పిల్లలు? 2 అండి. 2 పాప బాబు. అవునండి. ఈరోజు కూడా ఉదయాన్నే వెళ్ళారమ్మా? ఉదయాన్నే వెళ్ళారండి. మీరు ఆ సమయంలో ఇక్కడే ఉన్నారా విస్ఫోటన జరిగే ఈ రోజుని? నేను లేనండి, నేను వేరే పనికి వెళ్తానండి, ఆయన ఈ పనికి వెళ్తారండి. నీకు పేలిందని తెలిసిందా? అవునండి తెలిసిందండి. నేను అప్పుడు స్కూల్ దగ్గర ఉన్నానండి. స్కూల్ దగ్గర ఉంటే పెద్దగా అదురు వచ్చిందండి. అప్పుడు నేను మామూలుగా ఏదైనా పీకుకుంటే అప్పుడు మందు కొట్లు పేలిందని చెప్పారండి. అప్పుడు నేను అడిగి వెళ్తే అప్పుడు మా నాన్న అందులో పని చేస్తారని తెలుసు. అవునండి. అప్పుడు వెళ్ళానండి. అప్పుడు వెళ్తేనే మొత్తం అందరూ కాలిపోయినారండి. మొత్తం అందరూ అసలు చూస్తా ఒక్కళ్ళు లేరండి. అసలు మొక్క నేను ఒక్కళ్ళు లేరండి. అసలు మాకు ఏం అర్థమవుతుందండి. ఆ సమయంలో కాలు తెగిందా నీకు? అవునండి. కంగారులో పరిగెత్తి నాన్నగారు ఏమైపోయారు అనేసి తెలుసుకునే ప్రయత్నంలో రోజు వెళ్తారా నాన్నగారు? రోజు వెళ్తారండి. పేరు ఆయన పేరు? మహేష్ అండి. మహేష్. ఇంటి పేరు? భర్త మహేష్ అండి. పెద్ద కూతురు బావయ్యా వద్దా అమ్మా 42 ఉంటాయండి వయసు. ఈ పింఛని ఒంటరి మహిళ అండి. భర్త కుదురులేక ఇక్కడే ఉంటుంది. ఒంటరి మహిళ పింఛని తీసుకుందండి.
నేను ఒక దూరంగా ఉన్నాను బాబయ్య. నేను వస్తానని అడిగింది, పొద్దుట వస్తానండి, రానమ్మా ఆనక రేపు రేపు ప్రార్థన అయిపోయాక అన్నానండి. అంటే మించి అందుకుని ఇంట్లో వేసుకుని డబ్బులు వెళ్ళిందంటే నా బాబు పనికి డైలీగా వెళ్ళిందండి. వద్దన్నా సరే మరి ఇంట్లో గడదు కదా బాబయ్య పిల్లడితో, అందుకని బాబయ్య లేవండి, వ్యవసాయం పని లేకండి. ఆ పనికే టపకాయ కట్టు పని ప్రమాదం కాదనుకున్నదండి. ఈ లోపల మరి జువ్వలయ్యి అన్ని జరిగి ఈవేళ విస్ఫోటనం జరిగింది కదా, ఆ టైం మీరు ఉన్నారా ఇక్కడ సమయంలో? ఇక్కడ విస్ఫోటనంలా జరిగినప్పుడు మీరున్నారా, ఇంటి దగ్గర ఉన్నారా? ఇంటి దగ్గర ఉన్నామండి. ఏమైంది సౌండ్ పెద్ద సౌండ్లో వచ్చి భూకంపం ఏమనుకున్నామండి, లోపల ఉన్నామండి. ఏం జరిగిందో తెలియలేదండి. బయటకు వచ్చారు పొగలు వచ్చేస్తుందండి పొలవమని అంతాను. అంతేండి. ఇంకా అందరూ వెళ్ళిపోయారండి, పిల్లలు మా ఆయన అందరూ వెళ్ళిపోయారండి. మనుషులు లేకుండా ఎప్పుడుకో 4 గంటలకు 5 గంటలకు తెలిసిందండి చనిపోయారని. అప్పుడు దొరికిందని అప్పుడు తెలిసిందండి. చాలా భయంకరంగా అండి. చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా దద్దరెళ్ళినట్టు భూకంపం వచ్చినట్టు అనుకున్నారండి అందరూ. మా అమ్మగారండి చిన్నప్పటి నుంచి పనికి వెళ్తున్నారండి. చిన్నప్పుడే అమ్మ నాన్న ఇడిపోయిన తర్వాత ఇంకా మా అమ్మ ఒక అలా కష్టపడి మమ్మల్ని చదివించి ఇలాగ అన్ని మా అమ్మాయి చూసుకున్నదండి. నన్ను కానీ మన్నీని కానీ అన్ని మా అమ్మాయి చూసుకున్నదండి. ఏ విషయంలోనన్నా సరే కష్టపడి అలా పెంచి మమ్మల్ని చదివించిందండి. ఒంటరి మహిళగానే ఉన్నారండి. అందుకుని వెళ్ళారండి. రోజువారీ కూలికి వెళ్తారండి. తెలీదండి ఎంత ఇస్తారనేది. ఇది అంటే ఈ వేట్లపాలెం ప్రాంతంలో ఇది ఒక దళితవాడ. ఈ ప్రాంతంలో ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు కూలి పని చేసుకుని జీవించే కుటుంబాలే అన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఈ ప్రమాదం అని తెలిసినా కూడా కేవలం గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఇక్కడ మేము పూటగా గడిపేందుకు పిల్లలతో జీవనం సాగించేందుకు అయితే మేము వెళ్తున్నామని కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ వేట్లపాలెం సంఘటన, ఈ దుర్ఘటన అయితే కొన్ని కుటుంబాల్లో తీరని విషాదాన్ని అయితే నింపిన పరిస్థితి ఉంది.